అందరికీ నమస్కారం. చాలామందికి చర్మం పైన ఎర్రటి పొక్కులు, అక్కడక్కడ పులుసుల్లాగా రాలటం చూస్తూ ఉంటాము. అది కొందరు చూసైతే కొద్దిగా ఆక్వర్డ్‌గా దగ్గరికెళ్తే అంటువ్యాధిలాగా మనకొస్తుందని చెప్పి భయపడి ఫీల్ అవుతూ ఉంటారు. యాక్చువల్‌గా ఇదైతే అంటువ్యాధి అయితే కాదు. ఈ వ్యాధి పేరు జనరల్‌గా సోరియాసిస్ అంటారు. ఇది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన యొక్క శరీరంలోని రోగ నిరోధక శక్తి కణాలు, అంటే మన ఇమ్యూనిటీ మన శరీరం పైన కొన్ని అవయవాల పైన దాడి చేస్తాయి. ఫర్ సపోజ్ మన చర్మం ఉంది. మన చర్మమే ఒక అవయవం లాంటిది అనుకోండి. జనరల్‌గా చెప్పాలంటే చర్మం కూడా ఒక ఆర్గాన్ లాంటిదే. ఎందుకంటే మనకి స్వెట్ ప్రొడ్యూస్ చేస్తది, హెయిర్ జనరేట్ చేస్తది. ఇలా మరెన్నో ప్రొటెక్షన్ ఇస్తది మన బాడీకి. సన్ నుంచి కానీ, లేదంటే సన్ నుంచి మనకి డి విటమిన్ కల్పించేదానికి సహాయపడుతుంది. ఇలా ఎన్నో రకాలుగా చర్మం కూడా చాలా ఫంక్షన్స్ చేస్తుంది మనకి. సో ఈ చర్మం పైన మన రక్తంలోని రోగనిరోధక శక్తి కణాలు దాడి చేయడం వల్ల మన చర్మం ఫంక్షనింగ్ అనేది ఇంప్రాపర్గా జరగద్ది. అలా జరిగినప్పుడు సోరియాసిస్ అనేది కలుగుద్ది. ఇదైతే యాక్చువల్గా ఎలాంటి అంటువ్యాధి అయితే అస్సలు కానే కాదు. ఈరోజు ఈ సోరియాసిస్ గురించి పూర్తి వీడియో తెలుసుకుందామా? ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సోరియాసిస్ అంటే ఏందో చూద్దాం. జనరల్గా ఈ సోరియాసిస్ని మెడికల్ టెర్మినాలజీలో అయితే క్రానిక్ ఇన్ఫ్లమేటరీ హైపర్ ప్రొలిఫరేటివ్ స్కిన్ డిసీజ్ అంటారు. అంటే దీర్ఘకాలికంగా చాలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీన్ని సాధారణంగా మన వాడుక భాషలో చెప్పాలంటే మన చర్మ కణాలు సాధారణంగా పెరగడం కన్నా చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. సాధారణంగా చర్మ కణాలు బేసల్ లేయర్ నుండి స్ట్రాటమ్ కార్నియం వరకు రావడానికి పట్టే సమయం 28 రోజులు. కానీ సోరియాసిస్లో ఇది కేవలం 5 రోజుల్లోనే జరిగిపోతుంది. దీనివల్ల కణాలు సరిగా మెచ్యూర్ అవ్వవు. దీనినే పారాకెరటోసిస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన చర్మం ఒక ఫ్యాక్టరీ అనుకోండి. అక్కడ ఒక ప్రోడక్ట్ అయితే నెల రోజులు తయారవ్వాలి, అంటే 30 రోజుల్లో ఒక ప్రోడక్ట్ తయారవ్వాలి. అలాంటిది 5 రోజుల్లోనే తయారైపోయి బయటకు వస్తేయింది క్వాలిటీ తగ్గిపోద్ది కదా. అరకొరగానే కంప్లీషన్ ఉండదు, ఎలా పడితే అలా ఉంటాయి. సో అలా వచ్చిన సెల్స్ పైన పొట్టులాగా సిల్వర్ కలర్లో ఉండి రాలిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎటియాలజీ లేదా కాజ్, ఇది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం. ఈ సోరియాసిస్ ఎందుకు వస్తుందో తెలుసా? దీనికి ప్రధాన కారణం జీన్స్, మన యొక్క జన్యువులు. మన ఇంట్లో ఎవరికైనా సోరియాసిస్ ఉంటే అది మనకి వచ్చేదానికి ఎంతో ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా HLA-CW6 అనే జీన్ వల్లే ఈ సోరియాసిస్ కలుగుద్ది. ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లేదా కండిషన్స్ వల్ల కూడా ఇది రావచ్చు. వీటిని ప్రేరేపకాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ట్రామా. కొందరిలో అనుకోకుండా దెబ్బ తగిలిన దగ్గర కూడా సోరియాసిస్ రావచ్చు. దీన్ని కోబ్నర్ ఫినామినా అని అంటారు. ఇకపోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సోరియాసిస్ రావచ్చు. ముఖ్యంగా పిల్లల్లో అయితే స్ట్రెప్టోకోకస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడైతే ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే లైఫ్ లేకుండా ఎంతోమంది వర్క్ ప్రెజర్, స్ట్రెస్, ఇంకా మ్యారిటల్ స్ట్రెస్, ఇంకా రకరకాల స్ట్రెస్లు అయితే తీసుకుంటారు. అలాంటి స్ట్రెస్లు, ఒత్తిళ్ళు తీసుకున్న మనం తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు కూడా ఈ సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొందరికి కొన్ని మందులు వాడడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. అంటే జనరల్గా మనం మందులు ఎందుకు వాడతాం? ఏదైనా వ్యాధి తగ్గేందుకే వాడతాం. సో కాకపోతే కొందరిలో కొన్ని మందులు వాడడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్ లాగా ఈ వ్యాధి రావచ్చు. ఫర్ సపోజ్ బీటా బ్లాకర్స్ లేదా లిథియం వంటి డ్రగ్స్ వాడినప్పుడు వాళ్ళకి సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం క్లినికల్ ఫీచర్స్ అండ్ టైప్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ సోరియాసిస్లో అయితే ర్యాండమ్గా చెప్పాలంటే ఒక 4 నుంచి 5 రకాల వరకు ఉన్నాయి. సోరియాసిస్లోని రకాలు: ప్లేక్ సోరియాసిస్, గటర్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్, నెయిల్ సోరియాసిస్ అండ్ పస్టులర్ సోరియాసిస్. ప్లేక్ సోరియాసిస్ ఇది చాలా కామన్. దీంట్లో అయితే ఈ తెల్లని సిల్వర్ రంగులో అయితే, వెండి రంగులో అయితే పొట్టు ఉంటుంది. ఇది తలలో, మోచేతి భాగాల్లో, మోకాళ్ళ భాగాల్లో అయితే వస్తుంది. ఈ సోరియాసిస్ వచ్చిన దగ్గర ఎర్రటి మచ్చలు ఉండి దానిపైన అయితే ఈ పొట్టు మనకి రాలుతూ కనిపిస్తూ ఉంటుంది. గటెడ్ సోరియాసిస్ ఇదైతే చిన్న వర్షపు చుక్కల్లాగా అయితే మన శరీరం అంతా పాకి చుక్కలుగా అయితే ఉంటుంది. స్కాల్ప్ సోరియాసిస్ సుమారు 60% మందిలో తలలో డాండ్రఫ్ లాగా ఈ సోరియాసిస్ అయితే ఉంటుంది. అంటే సోరియాసిస్ వచ్చిన వాళ్ళల్లో ఒక 60% వరకు ఈ స్కాల్ప్ సోరియాసిస్ కూడా ఉంటుంది. నెయిల్ సోరియాసిస్ వీళ్ళలో ఏంటంటే గోర్ల పైన చిన్న చిన్న గుంతలుగా ఉండి ఈ గుంతల్లో మళ్ళీ గోరు బ్రిటిల్ వెరీ వీక్గా
ఊరికి విరిగిపోతూ ఉంటుంది. ఇకపోతే ఫైనల్ అండ్ డేంజరస్ పస్టులార్ సోరియాసిస్. ఇది వస్తే మాత్రం బాగా కురుపులు వచ్చి చీమి కారడం ఇలాగైతే ఉంటుంది. ఇది వస్తే మాత్రం వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయితే అవ్వాలి. ఇకపోతే డయాగ్నోసిస్, నిర్ధారణ. ఇది సోరియాసిస్ అని ఎలా తెలుసుకుంటారు? జనరల్గా అయితే డాక్టర్లు ఎగ్జామినేషన్ ద్వారా చూసే చెప్పేస్తారు ఇది పలానా సోరియాసిస్ అని. ఒకవేళ ఇంకా ఏమైనా సమాచారం తెలుసుకోవాలంటే అక్కడ స్కిన్ బయాప్సీ చేసి లోతుగా పరిశీలిస్తారు. తర్వాత ట్రీట్మెంట్. దీన్ని చికిత్స గురించి తెలుసుకుందాం. దీనికి రకరకాల చికిత్సలు అయితే ఉన్నాయి. టాపికల్ ఏజెంట్స్, పైన రాసే మందులు, మాయిశ్చరైజర్లు, స్టెరాయిడ్ క్రీములు, ఇంకా విటమిన్ డి అనలాగ్స్, క్యాల్సిపోట్రియాల్, ఇంకా కోల్తార్ వంటివి వాడతారు. ఫోటోథెరపీ. ఎండలో ఉండే యూవీబీ కిరణాలను కొన్ని మిషన్ల ద్వారా మన చర్మం పైన పడేలా చేస్తారు. సిస్టమిక్ డ్రగ్స్. ఇవి ఇంజెక్షన్లు లేదా మాత్రల రూపంలో ఉంటాయి. మెథోట్రెక్స్టేట్, సైక్లోస్పోరిన్, ఇక కొత్తగా వచ్చిన బయోలాజికల్స్ ఉంటాయి. మెడికల్ స్టూడెంట్స్ అయితే ఇది గుర్తుంచుకోండి, మెథోట్రెక్స్టేట్ వాడేటప్పుడు మన బ్లడ్ ఆర్ లివర్ కౌంట్ అయితే తప్పనిసరిగా మానిటర్ చేస్తూ ఉండాలి. చూశారు కదా, సోరియాసిస్ అంటే కేవలం చర్మానికి సంబంధించినది కాదు. ఇది మన రోగ నిరోధక శక్తి యొక్క కణాల యొక్క దాడి మన చర్మం పైన. సో ఇదైతే అంటువ్యాధి అస్సలు కానే కాదు. దీని గురించి ఎలాంటి సమస్య, భయం అయితే మీకు లేనే లేదు. కాకపోతే కొందరు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. వాళ్ళకి ఈ ఇమ్యూన్ సెల్స్ అనేది మన చర్మం పైన కాకుండా అలాగే మన కీళ్ళ పైన కూడా దాడి చేస్తాయి. దీన్ని సోరియాటిక్ ఆర్థ్రోపతి లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. కాబట్టి మీ ఇమ్యూన్ సెల్స్ని ఎలాంటి మందులు అంటే అలా మందులు యూట్యూబ్లో చూసి అయితే వాడకండి. ఎందుకంటే ఇలా చూసి వాడినప్పుడు మీ ఇమ్యూన్ సెల్స్ ఇంకొంచెం అగ్రెసివ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా జరిగినప్పుడు చర్మం పైన జరగాల్సిన దాడి కీళ్ళ పైన కూడా జరుగుతుంది. ఇంకా కొందరికి ఏంటంటే లివర్ లేదా ఇతర వ్యాధులు ఉన్నవారికి ఈ మెథోట్రెక్స్టేట్ లేదా మొదలైన మందుల వల్ల ఇతర సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో తెలుసుకోండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అలాగే మీరు ఒక్కరే తెలుసుకోకుండా మీ స్నేహితులకు కూడా తెలియజేసేలా షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఓ లైక్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి లేదా ఈ వ్యాధికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలపండి. అసలు విషయం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ ఈ పక్కని కింద వరకు అయితే మీకు ఒకవేళ నడుము నొప్పి ఉండి అది దీర్ఘకాలికంగా తగ్గకుంటే దానివల్ల వచ్చే కొన్ని కారణాల గురించి తెలుసుకోవాలంటే వెంటనే క్లిక్ చేసి చూసేయండి.